జమ్ము ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. హైదరాబాద్ నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. బాలికకు గంజాయి తాగించి ఆమెపై రౌడీ షీటర్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డట్టుగా సమాచారం వస్తుంది. తర్వాత వాళ్ళు అక్కడి నుంచి ఆ రౌడీ షీటర్లు పరారైపోయారు. అపస్మారక స్థితిలో పడి ఉన్న బాలికను స్థానికులు గుర్తించారు. నార్సింగి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని బాలికను వైద్య పరీక్షల కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ దారుణం చోటు చేసుకున్న పరిసర ప్రాంతాల్లో ఏమైనా సీసీ ఫుటేజ్లు ఉన్నాయో కూడా చూస్తున్నారు. సీసీ కెమెరాలు, ఆ సీసీ కెమెరాల ఆధారంగా కేసు దర్యాప్తు అయితే చేస్తున్నారు. పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తూ ఉన్నారు. ఈ ఘటనలో 3 రౌడీ షీటర్లు పాల్గొన్నట్టుగా పోలీసులు గుర్తించారు. వాళ్ళు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వాళ్ళ కోసం 4 ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పాటు చేసి గాలిస్తున్నటువంటి పరిస్థితి. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణమైనటువంటి ఘటన. ఒక మైనర్ బాలికకి గంజాయి తాగించి నిర్మానుష ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. నిజంగా చాలా దుర్మార్గమైనటువంటి ఘటన. ఇప్పుడు అక్కడ స్థానికులు గమనించారు, ఆ బాలిక ఒక్కతే అక్కడ పడిపోయింది. వెంటనే స్థానికులు సమీపంలో ఉన్నటువంటి ఆసుపత్రికి తీసుకెళ్లారు. తర్వాత పోలీసులకు సమాచారం ఇస్తే గాంధీ ఆసుపత్రికి కూడా తీసుకెళ్ళినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం చికిత్స జరుగుతోంది. ఆ బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. వాళ్ళకు పోలీసులు విచారణ చేస్తున్నటువంటి క్రమంలో 3 రౌడీ షీటర్ల పని అని చెప్పి గుర్తించారు. ఆ 3 రౌడీ షీటర్లు ఎవరు, వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, వాళ్ళు పూర్తిగా పరారీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. సో వాళ్ళని గాలించే పరిస్థితి కనిపిస్తోంది. అంటే మైనర్ బాలిక, అసలు ఆ రౌడీ షీటర్లకి గతంలో వాళ్ళకి ఏమైనా పరిచయం ఉందా, లేదు అంటే కనుక బాలికను అపహరించి, గుర్తు తెలియనటువంటి ఒక మైనర్ బాలికను అపహరించి నిర్మానుష ప్రదేశానికి తీసుకెళ్లి గంజాయి తాగించి ఈ విధంగా అత్యాచారానికి పాల్పడ్డారా అన్నది పోలీసుల విచారణలో తెలిసే అవకాశం కనిపిస్తుంది. కానీ హైదరాబాదులో నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇలాంటి ఒక దుర్మార్గమైనటువంటి ఘటన. 3 రౌడీ షీటర్లు, వాళ్ళు గాలికి తిరిగేటువంటి వెధవలు, రౌడీ షీటర్లు, వాళ్ళ మీద గతంలో కేసులు ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. నిర్మానుష ప్రదేశానికి తీసుకెళ్ళి అత్యంత క్రూరంగా అమానుషంగా ప్రవర్తించినటువంటి వాళ్ళ మీద చాలా కఠినంగా శిక్షించాలని చెప్తున్నారు. ఆ బాలికకి సంబంధించిన కుటుంబ సభ్యుల్ని కూడా గుర్తించినట్టుగా తెలుస్తోంది. వాళ్ళు కూడా ప్రస్తుతం ఆసుపత్రికి వస్తున్నట్టుగా తెలుస్తుంది. సో వైద్యుల నుంచి తీసుకున్నటువంటి సమాచారం మేరకు బాలిక పరిస్థితి విషమంగా ఉంది. ఇప్పుడే ఏం చెప్పలేమని చెప్పి కూడా వైద్యులు చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం ఆ రౌడీ షీటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం వెతుకుతూ ఉన్నారు. పోలీసులు 4 బృందాలు ఏర్పాటు చేసి వాళ్ళ కోసం గాలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ మధ్యకాలంలో ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. మనం మదనపల్లి ఘటన ఇంకా మర్చిపోలే. అన్నమయ్య జిల్లాలో 2 రోజుల క్రితం జరిగినటువంటి ఘటన. సాయంత్రం 4 గంటల సమయంలో రిషికప్రియ అయినటువంటి ఒక బాలిక, 7వ తరగతి మైనర్ బాలికని చాలా దుర్మార్గంగా ఆ ఇంటి దగ్గర ఉన్నటువంటి వ్యక్తి, కులవర్ధన్ అనేటువంటి వ్యక్తి దుర్మార్గుడు, ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి నీటి డ్రమ్లో పడేసి ఏమీ తెలియనట్టు డ్రామా ప్లే చేశాడు. తర్వాత పోలీసులు ఆ తలుపులు పగలగెట్టి లోపల చూస్తే విగత జీవిగా నీటి డ్రమ్లో పడిపోయింది. సో అంటే ఇక్కడ అసలు ఎవడు ఏ విధంగా తయారవుతున్నాడో కూడా అర్థం కావట్లా. ఎవడు మన ఇంట్లో ఉన్నటువంటి ఆ అమ్మాయిల్ని, అసలు వాళ్ళు బయటికి వెళ్తే సేఫ్గా మళ్ళీ ఇంట్లోకి తిరిగి వస్తారో లేదో కూడా తెలియనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ కులవర్ధన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టుకు తరలిస్తున్న క్రమంలో, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి స్థానికులే చంపేసే పరిస్థితికి వచ్చారు. మాకు అప్పగిస్తారా లేదా అని చెప్పి పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేశారు. వాడు భయపడిపోయాడా, ఏం జరిగిందో తెలియదు, కానీ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్టుగా పోలీసులే నిన్న ప్రెస్ మీట్ పెట్టి ధృవీకరించారు. ఇప్పుడు తెల్లారితే ఇప్పుడు హైదరాబాద్లో నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన. అంటే అసలు ఎప్పుడు ఎక్కడ ఎలాంటి అఘాయిత్యాలు జరుగుతాయో కూడా చెప్పలేం. కొద్దిసేపటి క్రితమే వార్త వచ్చింది, విశాఖలో చాక్లెట్లో బిస్కెట్లు ఇప్పిస్తానని చెప్పి ఒక మైనర్ బాలికని తీసుకెళ్ళి అత్యాచారం చేయబోతుండగా ఆ కేకలు విని వెంటనే వాళ్ళ తల్లిదండ్రులు చూసి పోలీసులు కేసు పెడితే పోక్సో యాక్ట్ కింద విశాఖలో ఈరోజు ఉదయం జరిగింది ఈ ఘటన. అంటే ఎక్కడో ఒక చోట ప్రతిరోజు కూడా అమ్మాయిల పట్ల ఇలాంటి అమానుష ఘటనలు జరుగుతూ ఉన్నాయి. అంటే ఇంకా చట్టాల్లో ఇంకా సీరియస్నెస్ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఇన్స్టెంట్గా న్యాయం జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మదనపల్లి కేసులో తెల్లారే వాడు చెరువులో విగతజీవిగా కనిపించాడు. చెరువులో ఆత్మహత్య చేసుకుని శవమై తేలాడు. సో ప్రజలు ఇట్లా కోరుకుంటూ ఉన్నారు, ఆడపిల్లల మీద చెయ్యి వేస్తే
అమ్మాయిల మీద చేయి వేస్తే, మైనర్ బాలికల మీద ఈ విధంగా దుర్మార్గానికి తెగబడితే వాడికి ఇంకా పుట్టగతులు ఉండవు. ద నెక్స్ట్ డేనే ఇన్స్టెంట్గా వాళ్ళకి శిక్ష పడిపోవాలి. వాళ్ళు అసలు ఈ లోకంలో బతకటానికి అర్హత లేదు వాళ్ళకి. ఈ సమాజంలో జీవించే హక్కు కోల్పోతారు. ఎవరైనా అమ్మాయిల మీద ఈ విధంగా అఘాయిత్యాలకు పాల్పడితే, అత్యాచారాలకు పాల్పడితే చాలా అంటే చాలా కఠినంగా, వేగవంతంగా చర్యలుంటేనే ఇలాంటి వాళ్ళు ఈ విధంగా ప్రయత్నం చేయాలన్నా కానీ భయపడే పరిస్థితి రావాలని చెప్పి అందరూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో డెఫినెట్గా నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు జరిగినటువంటి ఘటన ఎంత దుర్మార్గం చూడండి. గంజాయి తాగించారంట. గంజాయి తాగించి ఆమె మత్తులోకి జారుకున్నాక అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉంటుంది. మత్తులోకి పూర్తిగా గంజాయి సేవించి మత్తులోకి వెళ్ళిపోతే ఎవరున్నారు మన దగ్గర, ఏం చేస్తూ ఉన్నారు ఏం తెలీదు. అందులో కూడా మైనర్ బాలిక. ముగ్గురు రౌడీ షీటర్లు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అత్యంత దుర్మార్గంగా, అమానుషంగా, రాక్షసంగా బిహేవ్ చేసి పాపం ఆ చిన్నారిని ఆ విధంగా చేశారు. అక్కడ వెళ్ళిపోయారు వాళ్ళు. వెళ్ళిపోతే అక్కడ స్థానికులు గమనిస్తే అరే ఈ పాప ఎవరు ఇక్కడ పడిపోయిందని చెప్పి వెంటనే పోలీసులకి సమాచారం ఇవ్వటం, తర్వాత వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్ళటం జరిగిన ఘోరం తెలిసింది. ఆ ముగ్గురు రౌడీ షీటర్ల గురించి వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారా లేకపోతే వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయారా, వేరే రాష్ట్రాలకు కూడా వెళ్ళిపోతారు. ఎందుకంటే పోలీసులు వెంటనే యాక్షన్ తీసుకుంటున్నారు కదా. 4 పోలీసు బృందాలు ఆ రౌడీ షీటర్ల కోసం గాలిస్తూ ఉన్నారు. సో డెఫినెట్గా వాళ్ళని చాలా అంటే చాలా కఠినంగా శిక్షించాలి. మళ్ళీ అసలు వాళ్ళు రోడ్ల మీద తిరగకుండా చేయాలి. అలాంటి కఠినమైనటువంటి శిక్షలు వేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ వీడియో మీద తప్పకుండా మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. ఆ రౌడీ షీటర్లను ఏం చేస్తే కరెక్ట్, వాళ్ళకి ఏ శిక్ష వేస్తే కరెక్ట్, ప్లీజ్ కామెంట్.